నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అధికారులు అయితే మంత్రులందరికీ వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ అప్పచెప్పేసేయండి అని చెప్పేసి అయితే ఒక షాక్ని అయితే ఇచ్చేశారు. మరి ఏం జరుగుతుంది, మరి వాళ్ళందరూ వాళ్ళ వెహికల్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జూన్ 4న ఇంకొక రెండు రోజులు మాత్రమే ఉంది. మనకి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది, రిజల్ట్ రానుంది. సో ఈలోపు అధికారులు మాత్రం అంటే మంత్రులందరికీ మాత్రం ఏంటంటే వాళ్ళ ఛాంబర్స్ని ఖాళీ చేయమని అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ని కూడా వాళ్ళకి అప్పచెప్పమని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తారంటారు? అంటే జనరల్గా మొన్న 30వ తారీఖు నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉన్నట్టే. ఈ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఏంటంటే అది స్టాప్ గ్యాప్ గవర్నమెంట్, అంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటారు వాళ్ళు. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఆ చీఫ్ మినిస్టరు ఆ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే వరకు వీళ్ళు నామకే వస్తే చీఫ్ మినిస్టర్, నామకే వస్తే మంత్రులుగా ఉంటారు. అందుకని ఆ కాలపరిమితి అయిపోగానే ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆ ఛాంబర్స్ ఖాళీ చేయమంటాం, తర్వాత వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటాం అనేటువంటిది రొటీన్లో జరిగేటువంటి వ్యవహారమే. అయితే గతంలో మీడియా ఇంత క్రియాశీలకంగా లేదు కాబట్టి ఆ విషయాలు ప్రజల దాకా వచ్చేవి కాదు. 5 సంవత్సరాల క్రితం ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు, మిగతా ఛానల్స్ ఇట్లాంటి చిన్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసేవి కావు, రొటీన్లో నడిచిపోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మీడియా ఫోకస్ బాగా ఎక్కువైపోయి ప్రతి చిన్న విషయం కూడా అది పెద్ద విషయంలాగా దాని వెనకాల ఏదో పెద్ద పరమార్థం అర్థం ఉందని చెప్పేసి అనుకునే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇవి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారిపోయి కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆఫీసర్లు అందరూ వీళ్ళ వెంటబడి మిమ్మల్ని మీరు ఛాంబర్లు ఖాళీ చేయండి, దాంట్లో నుంచి ఫైల్స్ తీసుకెళ్ళడానికి లేదనేటువంటి నియమ నిబంధనలు పెడుతున్నారు అనేటువంటిది అంటున్నారు. కానీ ఇది వాళ్ళ బాధ్యత. జిఏడి అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఛాంబర్లు కేటాయించడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవహారాలు, వెహికల్స్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ప్రోటోకాల్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించి కొన్నాళ్ళు వేకెన్సీ రిజర్వ్లో పెట్టినప్పుడు లేదా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిపోర్ట్ చేయమని ఈ కొన్ని బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి. సో ఆ బాధ్యతల ప్రకారంగానే కరెక్ట్గా ఆ 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోగానే వాళ్ళు జనరల్గా అడుగుతారు. అడిగిన వెంటనే వీళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు చేసేస్తారు అనేటువంటిది ఉండదు. మనం ఢిల్లీలో చూస్తున్నాం, వాళ్ళు అయిపోయిన తర్వాత కాలపరిమితి అయిపోయిన తర్వాత నెలలు, సంవత్సరాల తరబడి కూడా అదే ఇంట్లో ఉన్నటువంటి ఎంపీలు బోల్డ్ మందిని చూసాం. అలాగే మన రాష్ట్రంలో కూడా క్వార్టర్స్ ఖాళీ చేయకుండా, వెహికల్స్ సరెండర్ చేయకున్నటువంటి మినిస్టర్లు వీళ్ళందరినీ కూడా చాలామందిని చూసాం, ఎమ్మెల్యేస్ని. వాళ్ళు అడగటం అనేటువంటిది వాళ్ళ డ్యూటీలో ఒక భాగం కాబట్టి వాళ్ళు అడిగారు. కాకపోతే ఏంటంటే ఇవాళ రాజకీయం అనేటువంటిది బాగా వేడివేడిగా ఉంది. అధికార పక్షం ప్రతిపక్షం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నటువంటి సందర్భంలో ఏంటంటే ఏ చిన్న వార్త వచ్చినా దానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వార్తగా అది జనం చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇదంతా చర్చ నడుస్తుంది. కానీ దీనికి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. వీళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళు వెంటనే వీళ్ళు చెప్పినటువంటి మరుసటి రోజే తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారని కూడా నేను అనుకోను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ ఛాంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా లాక్ చేయమని చెప్పేసి, కాలేజెస్ వెళ్ళిపోమని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తెలంగాణలో చూసాం సార్, అంటే రిజల్ట్ ముందు రోజు ఏమేమి జరిగాయి అని చెప్పేసి ఫైల్ తగలబెట్టడం, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అవ్వడం, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న డిస్కులు ఫ్లైఓవర్లో దగ్గర దొరకడం, లేకపోతే మూసిన ట్యాంక్ ఇలాంటి ప్లేసెస్లలో దొరికినవి మనం చూసాం. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏపీలో ఇలాంటివి జరగొద్దని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ నిజంగానే ఉన్నాయంటారా? అంటే ఖచ్చితంగా ఛాంబర్స్ హ్యాండ్ ఓవర్ చేయమంటం అనేటువంటిది మామూలు వ్యవహారమే. కాకపోతే ఫైల్స్ ఏమీ తరలించొద్దు, తాళాలు వేయండి, లేకపోతే ఇది అనేటువంటి వార్తకి ఎక్కువ ప్రాధాన్యత వస్తున్న కారణం ఏంటంటే ప్రభుత్వం మారిపోతోంది, మనం ఓడిపోతున్నాం అని తెలిసినప్పుడు ఏంటంటే గతంలో ఏమన్నా తప్పులు జరిగితే దాన్ని సరి చేసుకోవడానికి, లేకపోతే ఫైల్స్ మాయం చేయడానికో, లేకపోతే వాటిని తగలబెట్టడానికో, లేకపోతే మనం గతంలో మీరు అన్నట్టు షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పేసి ఆ పర్టికులర్ ఫైల్స్ మొత్తం తగలబడిపోవడం, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపొద్దున మళ్ళీ వీళ్ళ మీదే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక మంత్రి గారు ఉన్నారు. ఆయన ఒక కేసులో ఉంటే దొంగ వచ్చి కోర్టులో దొంగతనం చేసి కేవలం ఆయన ఫైల్ మాత్రమే ఎత్తుకుపోయాడు, ఇంకేం ఎత్తుకుపోలే. సో ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నారు. కాబట్టి
ఇవన్నీ జనరల్గా డ్యూ కోర్సులో జరిగేటువంటి వ్యవహారంగానే మనం చూడాలి, కానీ దానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు మీరు నిజంగా రేపు 4వ తారీఖున ఓడిపోయారో గెలిచారో తెలిసిపోతుంది. నాకు ఎదురుగి వాళ్ళు వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటానంటే ఉండదు కదా, జనం కూడా ఒప్పుకోరు కదా. కాకపోతే వాళ్ళ బాధ్యత ప్రకారంగా ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 5 సంవత్సరాల కాల పరిమితి అనేది వాళ్ళకి ఇచ్చింది. భారత రాజ్యాంగం కల్పించింది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ మిగతావి కానీ ఇవన్నీ ఏంటంటే 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలు అయిపోయిన మరుసటి రోజే వాళ్ళంతా కూడా అది ఆథరైజ్డ్ అనేటువంటిది కాదు, ఆపద్ధర్మం అయిపోతుంది. అందుకని వాళ్ళు ఇక్కడ చాలా అనేక డౌట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే పోలింగ్ జరగక ముందు నుంచి కూడా కొన్ని ఫైల్స్ ఆల్రెడీ తరలించేశారు. అండ్ తాడపల్లి ప్యాలెస్ నుంచి కూడా కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైళ్ళ గురించి ఫస్ట్ నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఫైల్స్ మాయమయ్యే అవకాశం ఉందంటారా? అది దానికి ఎవరు ఆపలేరమ్మా. ఇప్పుడు ఎవరికి అధికారంలో ఉంటే కొన్ని తప్పులు జరుగుతాయి ప్రతి గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో చాలా ఎక్కువ తప్పులు జరిగినాయి. అనేక సందర్భాల్లో కోర్టులే ఎన్ని మొట్టికాయలు వేసిందో మనం చూసాం. సో అన్ని తప్పుడు విధానాలు, తొందరపాటు నిర్ణయం తీసేసుకోవటం, దాని మీద ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళటం, కోర్టు చివాట్లు పెట్టడం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, ఇలా కొన్ని వందల తప్పులు చేస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే కోర్టులు అంటే భయం భక్తి రెండూ లేకుండా ఉంటాం. మనం చూసాం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని కోర్టుకు పిలిచి గంటల తరబడి నిలబెట్టారు వాళ్ళని జడ్జి గారి ముందు. కొన్ని సందర్భాల్లో అయితే రూల్ బుక్ ఇచ్చి ఆ బుక్లో ఏం రూల్ రాసిందో చదవమని చెప్పన్నారు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్లకు అంతకంటే అవమానకరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. మనం చూసాం రంగులు ఎక్కడ పడితే అక్కడ పార్టీ రంగులు వేసేయడం, గవర్నమెంట్ బిల్డింగులకి వేసేయడం. ఇది ఎంత పెద్ద రచ్చ అయిందో మనం చూసాం, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందో చూసాం. సో ఇలాంటి తప్పుడు విధానాలు ఉంటే వచ్చేటువంటి ప్రభుత్వం వీటి మీద రివ్యూ చేస్తే ఎక్కడ రికార్డెడ్గా దొరుకుతామో అని ఉన్న రికార్డుల్ని మాయం చేయటం అనేటువంటిది ఇవాళ కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. సో ఆ అవకాశం లేకుండా ఉండటం కోసంగా ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేరు, ఆ మాట అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి పీరియడ్ ఉన్నప్పుడు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఇలాంటి నియమ నిబంధనలు పెడతారు, వాళ్ళు అడగటం జరుగుతుంది. నిజంగా మాయం చేయాలంటే ఇంతకాలం ఉంటారా వాళ్ళు? వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎప్పుడో ఉన్నాయి వాళ్ళకి, గవర్నమెంట్ పోతుంది అనేటువంటిది. సో అప్పుడే జాగ్రత్త పడిపోయి ఉంటారు. కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా అడిగినంత మాత్రాన ఏదో జరిగిపోతుందో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది రొటీన్ కోర్సులో జరిగే వ్యవహారం. అంటే ఇక్కడ ఈ ఆఫీస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే సార్, అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక 3-4 డేస్ మేము షట్ డౌన్, 1 వీక్ షట్ డౌన్ అని అన్నారు. మరి అక్కడ కూడా ఫైల్ మాయమయ్యే అవకాశం ఉంది కదా సార్? ఖచ్చితంగా, అందుకే కదా అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ రాకముందైనా పెట్టుకోవచ్చు, లేదా మీరు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చినాకైనా చేయొచ్చు, లేదా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కానీ చేసుకోవచ్చు. కానీ మీరు ఆపద్ధర్మ ప్రభుత్వంలో కాలంలోనే చేయటం అనేటువంటిది హడావుడిగా చేయబోవటం అనేది అక్కడ అనుమానాలు వచ్చింది. ఈ ఫైల్స్ అనేటువంటి మాయమవడానికి అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి ఈసీ కంప్లైంట్ చేయటం, ఈసీ దానికి బ్రేక్ వేయటం అనేటువంటిది ఆ కారణంతో జరిగింది. కాబట్టి అలాంటిది జరిగే అవకాశం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.